మూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్. మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వము. కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫో ఒకసారి చూద్దాం. మూసీ పరిసరాల్లో నిర్మాణాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పరిసరాల్లో ప్రణాళిక రహిత అభివృద్ధి జరగకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. 4 సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డీటీసీపీ, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ తో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీకి చోటు కల్పించారు. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వుల్ని జారీ చేసింది. మూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా అనుమతులు ఇవ్వద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త అనుమతులు ఇవ్వద్దని, కమిటీ క్లియర్ చేసే వరకు కొత్త అనుమతుల్ని ఇవ్వద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనుల్ని చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. నదీ తీరంలో బఫర్ జోన్ లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారుల కమిటీ పరిశీలించి మూసీ వెంబడి నిర్మాణాలపై నియంత్రణ అవసరమని సూచించింది.